భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత 2020తో పోల్చుకుంటే భారీగా దెబ్బతింది. ఆ రోజున సాధించినటువంటి సీట్లతో పోల్చుకుంటే ఈరోజు భారీగా దెబ్బతింది. ఆ రోజున ఉన్నటువంటి ఓట్ల పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి లెక్క పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తం మున్సిపాలిటీలు అప్పుడు 120 ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 112 గెలుచుకుంది, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2. ఈ 120లో చూసుకున్నప్పుడు 112 అప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి కేవలం 14 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఇంకొక 14 దాకా ఈ హంగులో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అది ఇక్కడ కీ అంశం. అప్పటితో పోల్చుకుంటే 2020తో తక్కువే. అదే సందర్భంలో అప్పుడు కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ బెటర్ పెర్ఫార్మెన్సే. ఎందుకంటే 723 కౌన్సిలర్ గెలుచుకోవడం ద్వారా బెటర్ పెర్ఫార్మెన్సే. దాదాపు 30% ఓట్లు అనుకుంటా, 25-30 ఇంకా ఫైనల్ ఫిగర్ చెప్పాలి. 25-30% ఓట్లు అంటే బెటర్ పెర్ఫార్మెన్సే అయితే కాంగ్రెస్తో పోల్చుకుంటే. బట్ ఇప్పుడున్నటువంటి దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ కంటే సెకండ్ ప్లేస్లో ఉంది అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కార్పొరేషన్స్లో బీఆర్ఎస్కి ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే 176 కార్పొరేటర్ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే 73 బీజేపీ గెలుచుకుంటే 53 దగ్గరే బీఆర్ఎస్ ఉంది. అంటే కార్పొరేషన్ అంటే ప్రధాన నగరాల్లో బీఆర్ఎస్ హవా డౌన్ అవుతుంది. ఇతరులు 76 ఉన్నారు అక్కడ. ఇతరులు 76తో పోల్చుకుంటే 73 ఇక్కడ బీజేపీ, 53 అక్కడ బీఆర్ఎస్. అంటే కార్పొరేషన్లలో దెబ్బతింది. ఒక్క చోట కూడా కనీసం మేయర్ పదవికి పోటీ పడగలిగిన స్థాయిలో కార్పొరేషన్స్లో లేదు. అదే క్రిందసారి చూస్తే అప్పుడు 10 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఏకంగా 9 గెలిచింది, బీజేపీ 1 గెలిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఉంది కార్పొరేషన్లుగా. ఇండిపెండెంట్లు, ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళతో కలిపేసేస్తే ఆ 2 కూడా బీజేపీ గెలుచుకునే పరిస్థితుల్లో ఉంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా గెలిచే పరిస్థితిలో లేదు. ఇది బీఆర్ఎస్కి ఒక గుణపాఠం. సేమ్ టైం ఒక బూస్ట్. శాంతం అయిపోయింది అనుకున్నటువంటి స్టేజీ, పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది అనుకున్నటువంటి స్టేజీ నుంచి బలంగా పుంజుకుంది బీఆర్ఎస్.